హలో ఫ్రెండ్స్, నేను మీ కుమారి. ఇది మెంతికూర. ఈరోజు మెంతికూర తాలింపు పెడదామని చేస్తున్నాను. చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మెంతికూర ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి చికెన్ తిని అది తిని ఇది తిని కొంచెం మోషన్ సరిగ్గా వెళ్ళదు కదా ఫ్రెండ్స్. మోషన్ సరిగ్గా వెళ్ళినప్పుడు ఈ మెంతికూర తాలింపు పెట్టుకుని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఫ్రీగా మోషన్ అవుతుంది. మనకి విటమిన్ కూడా ఉంటుంది. అంటే ఏ విటమిన్ అంటారేమో, మామూలుగా విటమిన్ అని చెప్తున్నాను నేను. అంటే ఉంటుంది, ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం కదా, మాకు కొంచెం ఆకుకూరల గురించి తెలుసు, మేము పండించేదే కదా అది. అందుకని నేను పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఒక కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా? దీనికి మామూలుగా ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా చేసుకోవచ్చు. అది కూరలాగా అవుతుంది, ఇది ఫ్రై అవుతుంది అనమాట. ఇది మనకి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేనేమేమి కావాలో తీసుకున్నాను. ఆల్రెడీ ముందే మీకు లెంత్ ఎక్కువ అయిపోద్ది, వీడియో ఎక్కువ టైం పడుతుంది, మీరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి అని నేను అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు వీడియో పెడుతున్నాను. ఓకేనా? మీరు ఈ వీడియో చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. బాగుందా లేదా నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమారి వ్లాగ్స్. నాకు కొంచెం చదువు లేదు, ఏమనుకోవద్దు. నాకు కొంచెం మాట తిరగదు, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అది పసుపు, ఉప్పు ఫ్రెండ్స్. ఇది కొద్దిగా 2 చెంచాల నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎక్కువగా కూడా పట్టదు. ఎండుమిర్చి, పోపులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు ఫ్రెండ్స్. ఇవి ఉన్నా చూసారా, జీలకర్ర వెల్లుల్లి కంపల్సరీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కూరకి, మెంతు కూరకి వాటి రెండింటికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తిని చూడండి, తిని నాకు కామెంట్ పెట్టండి. చిన్నపిల్లలకు కూడా ఇది కొంచెం మిరపకాయ తక్కువ వేసుకుని, ఎండుమిర్చి తక్కువ వేసుకుని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే మా ఇంట్లో మా మనవడు ఉన్నాడు, ఆడు రోజు చేయమంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏపుళ్ళు ఎక్కువ తింటాడు ఆడు. ఏపుడు అంటే తోటకూర అనగానే వేపుళ్ళు ఏం పెట్టినా, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సపోజ్ పెట్టినా కానీ ఎక్కువ తోటకూర ఆకుకూరలు తింటారు, పప్పులో కానీ వేస్తాను. ఒకసారి చూపిస్తాను, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సరేనా? సరే, ఇకపోతే 2 చెంచాల నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్, దాని సరిపడా. ఓకేనా? 2 కూర చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాన్ పెట్టుకున్నాను. ఓకేనా? 2 చెంచాల నూనె పోసుకున్నాను. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించి గ్యాస్ పొయ్యి అంటించాలి, గ్యాస్ వెలిగించాలి, ఇవన్నీ ఎందుకంటే వీడియో మీకు కూడా చిరాకు రాకూడదు ఫ్రెండ్స్. చూసేది మనకి ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించడం అనేది అందరికీ వచ్చు. సపోజ్ నేను చెప్పడం దానికి వంట ఎందుకు చేసుకుంటాం, వంట ఎలాగైనా చేసుకుంటాం కదా, గ్యాస్ పొయ్యి వెలిగించడం ఎలా చేసుకుంటాం, అదిగో గ్యాస్ వెలిగించలేదు అని చెప్పలేదు అనుకుంటారేమో. అక్కర్లేదులేండి, ఎందుకంటే మనం వంట చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోద్ది కదా ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే పోపులు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తే ఏంటన్నది మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒక పక్క ఎండుమిర్చి, కరివేపాకు ఉందే దాన్ని లాస్ట్లో వేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్లో వేసుకుందాం. అంటే అది వెంటనే ఎగిపోద్ది కదా, లాస్ట్లో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చిన్న మంట పెట్టుకొని, తెలుసు కదా మన తాలింపు, మీకు తెలియదేముంది, ఏ కలర్లో వేగితే బాగుంటుందో. ఎందుకంటే మనం అందరం వంట చేసుకునే వాళ్ళమే కదా ఫ్రెండ్స్, తెలియదేముంది మనకి. కాకపోతే అందరూ వండుతారు, మనుషులు మనం ఎంతమంది ఆడవాళ్ళం ఉన్నాము అన్ని రకాలుగా వండుతాం. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క టేస్ట్. మా అమ్మగారు ఉన్నారే, మా అమ్మగారు చారు కలిపి పెడితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఫ్రెండ్స్. మా అమ్మకి ఎన్ని సంవత్సరాలు తెలుసా ఫ్రెండ్స్? 70 సంవత్సరాలు. ఆమె ఇప్పుడు కూడా ఆమె పని ఆమె చేసుకుంటుంది. మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి తాలింపు వేగింది కదా, చూసారా? అలా వేస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెంతు కూర వేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే స్మెల్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూసారా? ఎండుమిర్చి కదా, ఆ మాత్రం ఘాటు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మరి కొంచెం కారంగా ఉండాలి కదా. 2 ఎండుమిర్చి వేసాను, ఎక్కువ వేయలేదు, అదే చాలా కారంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ప్రతి కూరలో పసుపు వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలియదో ఉంది, పసుపు వల్ల ఎంత ప్రయోజనాలు ఉన్నాయి మనకి. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మన రుచి సరిపడా ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా కదా ఫ్రెండ్స్. చూడండి స్మెల్ ఉంది ఫ్రెండ్స్, భలే ఉందనుకోండి. సరేనా? నేను ఏది చేసినా చిట్కా చెప్పి చేస్తాను ఫ్రెండ్స్. చిట్కా కోసమే చేస్తున్నాను. నేను ఏదో చేద్దాము, ఏదో మిమ్మల్ని ఏదో విసికిందాము, మీకు ఏదో నేను ఏదో చేసేద్దాము, నాకేదో పైకి వెళ్ళిపోదాం, ఇది కాదు. నాకేదో తెలుసు కాబట్టి చేయాలనిపించింది, అది తెలిసింది మీతో పంచుకుందామని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతు కూర చాలా మంచిది ఫ్రెండ్. మన తల వెంట్రుకలు కనుక ఒకసారి మీకు తెలుసు, మనకి తల వేడిగా ఉందంటే మెంతులు పెట్టుకుంటాం. మెంతు కూర అంటే నేనైతే ఉత్తి కూర తినేస్తాను ఫ్రెండ్స్. అన్నంలో చిన్నగా కట్ చేసుకుని అన్నం తిన్నప్పుడు ఏ కూరలో అయినా సరే మెంతు కూర కంపల్సరీ తింటాను. దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి మనకి. సరేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. పచ్చాకు అంటే మనం పచ్చాకు తింటారా అనుకుంటారేమో, తినొచ్చు ఫ్రెండ్స్. పచ్చాకు ఏం పర్వాలేదు, శుభ్రంగా కడుక్కొని నీట్గా మనం కడుక్కొని ముందుగా ఉంచుకొని, కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం మనం ఎప్పుడు అన్నం తిన్నా కొంచెం తింటే ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. మెంతుల వల్ల చాలా ఉపకారం ఉంది, చాలా ఉపకారం ఉంది. ఎంత ఆగంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా అసలు బిర్యానీలో కంపల్సరీ మెంతాకు వేస్తారు. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో? సరేనా ఫ్రెండ్స్? కొంచెం దీన్ని మనం కొంచెం అటు ఇటు కలిపి మీడియం సైజులో, అంటే మీడియంలో పెట్టుకుని మీడియంలో పెట్టి ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అది మగ్గేంత వరకు మీకు చిన్నదిగా ఒకటి చూపిస్తాను రండి. సరేనా ఫ్రెండ్స్? ఇదిగో మనీ ప్లాంట్ మొక్క నేను ఇంట్లోనే చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేసి పెంచుతున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది కూడా చూడండి. ఓకేనా? ఎందుకంటే మీ టైంలో నేను వీడియో మీకు బోర్ కొట్టకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్. సరేనా? సరే ఫ్రెండ్స్, చూద్దాం ఎంతవరకు మగ్గిందో. సూపర్. చూసారా? మీకు తెలియదు కానీ స్మెల్లో అబ్బా భలే స్మెల్ వస్తుందండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీరు చేసి చూడండి. మీకు నచ్చింది లేదన్నది నాకు కామెంట్ వస్తుంది. సరేనా? ఈ వీడియో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇందులో ఏదైనా మిస్టేక్ ఉన్నా, లోపాలు ఉన్నా, అంటే నా మాట తీరులో ఏదైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మంచి పూర్తి అయిపోయినట్టే. అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో వేసి తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం, అది కూడా చేద్దాం ఫ్రెండ్స్. గ్యాస్ కట్టేసాను, అయిపోయింది. కొంచెం ట్రై చేద్దాం, అంటే మీకు చూపిస్తున్నాను. నేను చేసింది మీకు తెలియాలి కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అన్నది మీకు తెలియాలి కదా, అందుకని చెప్తున్నాను. చూసారా ఫ్రెండ్? స్మెల్ ఉంది ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్? ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి
నాకు కామెంట్ పెట్టండి, మీకు నచ్చింది లేదన్నది నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్.